సంవత్సరం ఏ విధంగా వాళ్ళ మీద కేసులు పెట్టి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి గుజరాత్ పోయి అక్కడ 3 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారో మనం చూసాం. ఇన్ని సంఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ప్రభుత్వం దగ్గర నుంచి ఏ విధమైన స్పందన లేదు. ఒక్క ప్రక్రియ మీద వచ్చి ఒక్కరి మీద చట్టపరమైన చర్యలు లేవు. చట్టపరంగా వాళ్ళ మీద చర్య తీసుకునే సందర్భం లేదు. మాటలు మాత్రం చెప్తుంటారు. మరి ఏ రకంగా ఈ రాష్ట్రంలో వచ్చే పరిశ్రమలు వస్తాయి, ఏ రకంగా పారిశ్రామికవేత్తలు నిలదొక్కుంటారు, ఏ విధంగా వాతావరణాన్ని మీరు సృష్టిస్తారు? ఇప్పటికే సంవత్సర కాలం అవుతుంది. ఎంతసేపు మాటలు. ఇవాళ పత్రికలు చూసాం, ఇవాళ కూడా ఇలాంటి సంఘటనలు. వాటితో పాటు ఓ పక్క ఇచ్చే ఛార్జీల్ని మరి భారాన్ని వచ్చి పెంచి తిరిగి అది వచ్చి వైసీపీ ప్రభుత్వాన్ని వాళ్ళ మీద నిందమోపడం. జాతకానం వచ్చి మధ్యవాడు సరిగ్గా భావించలేదు, అందుకే నేను వచ్చి గెంతలాయిపోయానని చెప్పినట్టుగా ఉంది. అట్రోపు ఛార్జీలది గత ప్రపోజించండి. మీరు కూడా ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి వాటిని అద్దుకోవచ్చు కదా. ఎందుకు ప్రజల మీద మా భారం మోస్తున్నారు? ఒక పక్క లేదు. ఇంకో పక్క అట్టాసంగా చెప్పారు, మిర్చి రైతులను ఆదుకుంటాం, గిట్టుబాటు ధరిస్తాం. కేంద్ర ప్రభుత్వం ఇంటర్వ్యూ అయింది. మిర్చి 11,500 రూపాయలు కొంటాం, మేము కొనకపోతే అమ్మపోతే మేమే కొంటామని ఆ రోజు చెప్పిన మాటని మర్చిపోయారు కదా. 1 కేజీ అని కొన్నారా ఈ ప్రభుత్వం? మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి నిన్నగా మనం మిర్చి రైతు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నాం కదా. ఇవాళ కూడా